వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైసీపీ అధినేత జగన్ తన కూతురు పుట్టినరోజు వేడుకల కోసం వచ్చే నెల బ్రిటన్ వెళ్లనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఈ టూర్ను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. అనూహ్యంగా బుధవారం నాడు పిడుగులు లేకుండా ఉరుములు పడినట్టు అన్నట్లుగా పార్టీ పరిస్థితి మారిపోయింది. దీంతో జగన్ పర్యటన డైలమాలో పడింది. తనతో కలిసి నెల్లూరు జైలుకు వచ్చి పిన్నెలని పరామర్శించిన పోతుల సునీత వంటి నమ్మకస్తురాలైన నాయకురాలు హ్యాండ్ ఇచ్చారు. అలాగే ఎన్నో ప్రయత్నాలు చేసి అన్ని స్థానాలకు ఎంపికైన మోపిదేవి వెంకటరమణ కూడా జంప్ చేస్తున్నారు. మరి ఇంకేముంది, మరికొంతమంది కూడా జంపింగ్కు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల నేపథ్యంలో ఇప్పుడు బ్రిటన్ వెళితే పార్టీపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంటుందని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. నిజానికి వచ్చే నెల 20 రోజుల పాటు బ్రిటన్లో ఉండేందుకు సిద్ధమయ్యాడు జగన్. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. సిబిఐ కోర్టు నుంచి అనుమతి కూడా లభించింది. కూతుళ్లతో కలిసి కొన్ని రోజులు అక్కడే ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్న జగన్ ఊహించని పరిణామాలతో ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. అయితే జగన్కు ఇలాంటి పరిస్థితులు కొత్త కాదు. గతంలో ఎందరో నేతలు వచ్చి వెళ్ళిపోయారు. అయితే అప్పుడు పార్టీ బలంగా ఉంది. కానీ ఇప్పుడు ఆ పార్టీ ప్రజల్లో బలంగా లేదు. పైగా ప్రత్యర్థి పార్టీల ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు స్థానికంగా ఉండాల్సిందే. అందుకే తన బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏం జరిగినా ప్రతిఘటించేందుకు ఆయన ఇక్కడే ఉండడమే మంచిదని కొందరు సీనియర్లు కూడా భావిస్తున్నారు. అవసరమైతే కొందరిని బుజ్జగించాలని కూడా భావిస్తున్నారు. నిజానికి ఇది జగన్ మనస్తత్వానికి విరుద్ధం. సో మొత్తానికి పార్టీలో నెలకొన్న రచ్చ కారణంగా జగన్ విదేశీ పర్యటన రద్దయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.